తమపైన దాడులు ఆపకపోతే తాము కూడా యుద్ధంలోకి దిగాల్సి ఉంటుంది, ఇరాన్పై మిసైల్స్ కురిపించాల్సి ఉంటుంది అని సౌదీ అరేబియా తీవ్రంగా హెచ్చరించింది. ఇరాన్ని హెచ్చరించింది. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్వాన్ ఈ మేరకు ఒక ప్రకటనలో ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. సౌదీ అరేబియా తర్వాత ఖతార్ కూడా ఇరాన్కి హెచ్చరికలు జారీ చేసింది. క్రమంగా ఇలా గల్ఫ్ దేశాలు ఒక్కటొక్కటిగా ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నాయి. అయితే ఇరాన్ వీటి వార్నింగ్స్ ని లెక్క చేయడం లేదు. మీ దేశాలలో అమెరికా స్థావరాలు ఉన్నాయి, ఆ స్థావరాల ఆధారంగానే అమెరికా మా పైన దాడులు చేస్తోంది, కాబట్టి మేము అమెరికా స్థావరాల పైననే దాడులు చేస్తున్నాం గాని మీ పైన కాదు అంటూ ఇరాన్ గల్ఫ్ దేశాలపైన మిసైల్స్, డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. ఇరాన్కి ఇజ్రాయెల్, అమెరికాలలాగా నిర్దేశిత లక్ష్యాలను మాత్రమే టార్గెట్ చేయగల నావిగేషన్ సిస్టమ్ లేదు, ఇంటెలిజెన్స్ సిస్టమ్ లేదు. అలా ఇజ్రాయెల్ వైపు, ఇలా గల్ఫ్ దేశాల దిక్కు డైరెక్షన్ ఉంచి మిసైల్స్ని, బాంబ్స్ని, డ్రోన్స్ని ప్రయోగిస్తోంది. దీనివల్ల ఇరాన్ ఆయుధాలు పర్ఫెక్ట్గా లక్ష్యాలను కాకుండా ఇతర ప్రాంతాలను తాకి డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్ మాత్రం ఇరానులో ఎక్కడో పుట్టలో దాక్కున్న వ్యక్తులను కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసి లేపేయగలుగుతోంది.